సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 3 నెలల్లో రీసర్వే సమస్యల పరిష్కారం, చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా, పర్యావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చేరువలోనే ప్రాణాధార ఇంజెక్షన్, వయనాడ్ బాధితుల కోసం ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం, భారతావని గుండె బరువెక్కింది, ఒలింపిక్స్లో వినేష్పై అనర్హత వేటు, ఏఐతో ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ. ఈరోజు వార్తలను చూద్దాం. 3 నెలల్లో రీసర్వే సమస్యల పరిష్కారం. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా చేసిన భూముల రీసర్వే వల్ల తలెత్తిన సమస్యలు, వివాదాల్ని గ్రామ సభలు నిర్వహించి 3 నెలల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. భూముల రీసర్వేకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వినతుల్లో 80% భూములకు సంబంధించే ఉంటున్నాయన్నారు. మంత్రులు 15 రోజులకోసారి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతులు స్వీకరించాలని ఆయన ఆదేశించారు. నేను వారానికో రోజు పార్టీ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తుంటేనే వేల సంఖ్యలో వస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఇక్కడికి తరలి వస్తున్నారు. వారికి ఇబ్బంది లేకుండా మంత్రులు జిల్లా కేంద్రాల్లోనే వినతులు స్వీకరించాలి. విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో భూ వివాదాలపై వినతుల స్వీకరణ, పరిష్కారానికి అధికారుల బృందాన్ని పంపించాలి. అర్జీలు తీసుకోవడంతో పాటు వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించే యంత్రాంగం ఉండాలి అని చంద్రబాబు ఆదేశించారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా. చేనేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి 10 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. చేనేతకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సాధ్యపడకపోతే కార్మికులు కట్టే జీఎస్టీ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లిస్తామన్నారు. ఇందుకు 67 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు. థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను 8% నుంచి 16%కు పెంచుతామని, ఇందుకు 10 కోట్ల రూపాయలు అందిస్తామని తెలిపారు. కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తీసుకొస్తామన్నారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. చేనేతలపై వరాల జల్లు కురిపించారు. ఇళ్లల్లో మగ్గం పెట్టుకునే అవకాశం ఉన్నవారికి అక్కడే పెట్టిస్తాం. స్థలం అందుబాటులో లేకపోతే ఎక్కడికక్కడ 5 ఎకరాలు తీసుకుని సామూహికంగా మగ్గాలు ఏర్పాటు చేసి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇళ్లు కూడా లేని వారికి కట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వమే గృహ నిర్మాణ పథకం కింద 4.5 లక్షల రూపాయలు ఇస్తుంది. చేనేత కార్మికులు మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు దీనికి అదనంగా మరో 50,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. పర్యావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజల్లో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. వాతావరణ మార్పులపై డాక్యుమెంటరీలు రూపొందించడం, పోటీలు నిర్వహించడం లాంటి వినూత్న కమ్యూనికేషన్ వ్యూహాలను అమలు చేయాలని ఆదేశించారు. పర్యావరణ మార్పులపై రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక 2030 తుది ముసాయిదాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు రియల్ టైం సమాచారాన్ని అందించేందుకు డాష్ బోర్డ్, మొబైల్ యాప్ను అభివృద్ధి చేయాలని సూచించారు. చేరువలోనే ప్రాణాధార ఇంజెక్షన్. అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ముంచుకొచ్చినప్పుడు తొలి గంట చాలా కీలకం. ఈ సమయంలో ఓ అత్యవసర ఇంజెక్షన్ ఇస్తే రోగి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. తర్వాత పెద్ద ఆసుపత్రికి వెళ్ళి అవసరమైన చికిత్సలు తీసుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజారోగ్య విధానంలో కీలక చర్యలు చేపడుతోంది. చిన్న ఆసుపత్రులను
పెద్ద ఆసుపత్రులతో అనుసంధానించే విధానాన్ని విస్తృతం చేయబోతోంది. ఉన్నట్టుండి ఛాతీలో ఇబ్బందితో గుండెపోటు లక్షణాలు మొదలైతే ఈ విధానంలో ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుంది. రోగులకు వరంగా ఉండే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ప్రారంభించబోతున్నారు. ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాల మేరకు అవసరమైన వారికి ఖరీదైన టెనెక్ట్ ప్లేస్ ఇంజెక్షన్ను ఇస్తున్నారు. దీనివల్ల ప్రాణాపాయం తప్పి రోగులు అవసరాన్ని బట్టి మరింత పెద్ద చికిత్సను పొందే వెసులుబాటు లభిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైనాడ్ బాధితుల కోసం ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం. కష్టం వచ్చిందని తెలిస్తే చాలు చేయూత అందించేందుకు ముందుకొస్తుంటుంది తెలుగు చిత్రసీమ. అండగా తామున్నామని చాటి చెబుతూనే ఆర్థికంగా సాయం అందిస్తుంటారు సినీ ప్రముఖులు. తాము తెరపైనే కాదు నిజ జీవితంలోనూ హీరోలమే అని చాటుతుంటారు పలువురు కథానాయకులు. వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలోనే వైనాడ్ సహాయార్థం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాన్ని ప్రకటించారు. తాజాగా అగ్రకథానాయకుడు ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళాన్ని కేరళ సీఎం సహాయ నిధికి ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వైనాడ్ ప్రజలకి తన సానుభూతిని తెలుపుతూ ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు. ఏఐతో ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ. ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందే పసిగట్టడానికి కృత్రిమ మేధ చక్కగా తోడ్పడుతుందని అమెరికాలోని మేయో క్లినిక్ పరిశోధకుడు నావోకి తకహాషి జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో ఏఐని తనకు తానుగా రోగనిర్ధారణ చేయడానికి కాకుండా అనుభవజ్ఞుడైన రేడియాలజిస్టుకు సహాయకునిగా ఉపయోగించాలని ఆయన వివరించారు. ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణకు ఎంఆర్ఐ స్కాన్ను ఉపయోగిస్తారు. ఈ స్కాన్ను విశ్లేషించి ఖచ్చితమైన ఫలితాన్ని చెప్పడం అనుభవజ్ఞులైన రేడియాలజిస్టులకే సాధ్యమవుతుంది. ఎంఆర్ఐ స్కాన్లో పిఐ ర్యాడ్స్, ప్రోస్టేట్ ఇమేజింగ్ రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్స్ స్కోరు ఎక్కువగా ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని భావించవచ్చు. కానీ వ్యాధిని ఇలా నిర్ధారించడం అనుభవజ్ఞుల వల్లనే అవుతుంది. వారికి ఈ విషయంలో ఏఐ నమూనా చేదోడుగా ఉంటుందని తకహాషి వివరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గ్రూప్ 1 అభ్యర్థులు ప్రాధాన్య వివరాలు నమోదు చేయాలి. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలను అభ్యర్థులు ఏ మాధ్యమంలో రాయాలనుకుంటున్నారు? పోస్టులు, జోనల్, పరీక్షా కేంద్రాల ప్రాధాన్య వివరాలను ఈ నెల 16లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. జర్మనీ చేతిలో భారత టీటీ జట్టు ఓటమి. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో భారత్ పోరాటం ముగిసింది. మహిళల టీం విభాగంలో భారత్ 1-3తో జర్మనీ చేతిలో పరాజయం చవిచూసింది. మరో స్వర్ణంపై నీరజ్ గురి. నేడు జావెలిన్ త్రో ఫైనల్. 3 ఏళ్ల కిందట పెద్దగా అంచనాలు లేని సమయంలో ఏదో ఒక పథకం రావడమే గొప్ప అనుకున్న స్థితిలో ఏకంగా స్వర్ణమే గెలిచి సంచలనం రేపాడు నీరజ్ చోప్రా. ఇప్పుడు ప్యారిస్లో అతని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. క్వాలిఫికేషన్లో అద్భుత ప్రదర్శనతో ఆశలు ఇంకా పెంచేశాడు. వినేష్పై అనర్హత వేటు వార్తతో నిరాశలో మునిగిపోయిన భారత అభిమానులు నీరజ్ వైపు మరింత ఆశతో చూస్తున్నారు. స్పిన్కు రోహిత్ సేన మళ్లీ దాసోహం. 3వ వన్డేలో 110 పరుగుల తేడాతో ఓటమి. విజృంభించిన వెల్లలాగే 27 ఏళ్లలో తొలిసారి భారత్పై వన్డే సిరీస్ నెగ్గిన శ్రీలంక. సిక్సర్ దిశగా చైనా. డైవింగ్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న చైనా మరో స్వర్ణం దిశగా సాగుతోంది. ఇప్పటికే ఈ ఈవెంట్లో 5 పసిడి పతకాలు గెలిచిన ఆ దేశం పురుషుల 3 మీటర్ల స్ప్రింగ్ బోర్డులోనూ స్వర్ణంపై కన్నేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.